సైన్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవి ఎప్పుడూ చర్చల్లోనే ఉంటాయి. అలాంటి వాటిలో చాలా ముఖ్యమైనది జంతు పరిశోధన. ఒకవైపు దీనివల్ల ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి, మరోవైపు ఇది ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. సరే, ఈరోజు మనం ఈ క్లిష్టమైన అంశాన్ని, దానిలోని అన్ని కోణాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శాస్త్రవేత్తలు ఎదుర్కొనే అసలైన సందిగ్ధత ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలు ఈ పరిశోధనలు ఎందుకు అవసరమో తెలుసుకుందాం. అక్కడినుంచి ఈ టాపిక్ మీద ఉన్న రెండు ప్రధాన వాదనల గురించి చర్చించి, చివరిగా ఈ సమస్యకు ఒక బ్యాలెన్స్డ్ సొల్యూషన్ ఎలా కనుగొన్నారో పరిశీలిద్దాం. ఓకే, మొదటి సెక్షన్ శాస్త్రవేత్తల సందిగ్ధత. ఇక్కడ మనం పురోగతికి, బాధకు మధ్య ఉండే ఒక సున్నితమైన బ్యాలెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. బేసిక్గా లైఫ్ సైన్సెస్లో పనిచేసే ప్రతి రీసెర్చర్ ఎదుర్కొనే అతిపెద్ద నైతిక సవాలు ఇది. ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది. ఒకవైపు మనకు కొత్త విషయాలు తెలుసుకోవాలి, సైన్స్లో ముందుకు వెళ్ళాలి. ఇంకోవైపు జంతువులని ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక నైతిక బాధ్యత. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడం ఎలా? ఇది కేవలం సైంటిస్టులకే కాదు, వాళ్ల పరిశోధనల వల్ల లాభం పొందుతున్న మనందరికీ సంబంధించిన ప్రశ్న ఇది. ఇప్పుడు సెక్షన్ 2, మనం జంతువులను ఎందుకు అధ్యయనం చేస్తాం? ఈ నైతిక డైలెమా ఎందుకు వస్తుందో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ రీసెర్చ్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజనింగ్ ఏంటో మనం చూడాలి. అసలిది బయాలజీ ఇంకా సైకాలజీలో ఎందుకింత కీలక పాత్ర పోషిస్తుంది? సైంటిఫిక్ కమ్యూనిటీ ప్రధానంగా 4 కారణాలు చెప్తోంది. 1, మనకు జంతువులకు మధ్య చాలా జీవ మరియు ప్రవర్తనా సారూప్యతలు ఉంటాయి. వాటిని స్టడీ చేస్తే మన గురించి మనకు తెలుస్తుంది. 2, కేవలం క్యూరియాసిటీ, ప్రకృతిని అర్థం చేసుకోవాలనే తపన. 3, మానవ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకా 4, మనుషులపై నేరుగా చేయలేని కొన్ని ప్రయోగాలను చేయడానికి. ఈ ఇమేజ్ చూడండి, ఇది మొదటి పాయింట్ను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఎలుక, పిల్లి, కోతి, మనిషి, వీటన్నింటి మెదడులో బేసిక్ స్ట్రక్చర్ చాలా వరకు ఒకేలా ఉంది కదా. సైజులో తేడాలున్నా ప్లాన్ మాత్రం సేమ్. సరిగ్గా ఈ బయలాజికల్ సిమిలారిటీ వల్లే జంతువులు మనల్ని అర్థం చేసుకోవడానికి అంత విలువైన మోడల్స్గా మారాయి. అదే సమయంలో ఇదే మన ముందు ఒక పెద్ద నైతిక ప్రశ్నను కూడా ఉంచుతుంది. సరే, ఇప్పుడు ఈ టాపిక్లో అసలైన సంఘర్షణ దగ్గరికొచ్చాం. గొప్ప నైతిక చర్చ. ఇక్కడ 2 పూర్తి భిన్నమైన, వ్యతిరేకమైన ఫిలాసఫీలున్నాయి. అవేంటో, వాటి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఒకవైపు మినిమలిస్టు వాదన. వీళ్ళేమంటారంటే, కొన్ని షరతుల మీద కొన్ని రకాల పరిశోధనలు చెయ్యొచ్చు, కాని ఆ రీసెర్చ్ వల్ల వచ్చే ప్రయోజనం జంతువులకు కలిగే బాధ కన్నా చాలా ఎక్కువగా ఉండాలి అంటారు. అందుకే స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలని చెప్తారు. మరోవైపు ఎబాలిషనిస్టు వాదన. వీళ్లు జంతువులకు కూడా మనుషుల్లాగే హక్కులుంటాయని నమ్ముతారు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ జంతువులపై ప్రయోగాలు చేయడం నైతికంగా తప్పే అంటారు. వీళ్ల దృష్టిలో రాజీ అనే మాటే లేదు. ఇలా 2 పూర్తి ఆపోజిట్ ఐడియాలజీలు ఉన్నప్పుడు ఒక మధ్యమార్గం ఎలా దొరికింది? ఇక్కడే సైంటిఫిక్ కమ్యూనిటీ ఒక ప్రాక్టికల్ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేసింది. అదే నైతిక పరిశోధన యొక్క 3 Rs. ఇది ఆధునిక ల్యాబ్స్కి ఒక గైడ్లా పనిచేస్తుంది. ఆ 3 Rలు ఏంటంటే రిడక్షన్, రీప్లేస్మెంట్ మరియు రిఫైన్మెంట్. రిడక్షన్ అంటే అనవసరంగా ఒక్క జంతువును కూడా వాడకూడదు, ఎంత తక్కువ నంబర్తో ప్రయోగం చేయగలమో అంతే వాడాలి. రీప్లేస్మెంట్ అంటే సాధ్యమైనంతవరకు జంతువులకు బదులుగా కంప్యూటర్ మోడల్స్ లేదా ఇతర పద్ధతులను వాడాలి. ఇక రిఫైన్మెంట్ అంటే ప్రయోగ పద్ధతులను మార్చి జంతువులకు కలిగే నొప్పిని, అసౌకర్యాన్ని వీలైనంత తగ్గించాలి. ఈ 3 కలిసి జంతు సంక్షేమానికి ఒక బలమైన ఆధారాన్నిస్తాయి. ఈ ప్రిన్సిపల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటిని ఎవరు అమలు చేస్తారు, ఎవరు పర్యవేక్షిస్తారు? సూత్రాలుంటే సరిపోదు కదా, ఆచరణ కూడా ముఖ్యమే. సో చివరి సెక్షన్లో మనం ఈ రూల్స్ ఎలా అమలవుతాయో చూద్దాం. ఇక్కడే IACUC అంటే ఇన్స్టిట్యూషనల్ యానిమల్ కేర్ అండ్ యూస్ కమిటీ రంగంలోకొస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉండే ఒక వాచ్ డాగ్ లాంటిది. ప్రతి రీసెర్చ్ ప్రపోజల్ వీళ్ల ముందుకు వెళ్ళాలి. ఆ ప్రయోగం నైతికంగా సరైనదేనా, జంతువుల సంక్షేమానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారా అని క్షుణ్ణంగా పరిశీలించాకే వాళ్లు పర్మిషనిస్తారు. ఈ కమిటీలో కేవలం సైంటిస్టులే ఉండరు, అదే దీని ప్రత్యేకత. ఇందులో తప్పనిసరిగా ఒక వెటర్నరీ డాక్టర్, జంతు పరిశోధనలో అనుభవం ఉన్న ఒక సైంటిస్ట్, ఇంకా ముఖ్యంగా సమాజం తరపున ఒక పబ్లిక్ మెంబర్ కూడా ఉంటారు. దీనివల్ల నిర్ణయాలు కేవలం సైన్స్ కోణంలోనే కాకుండా జంతు సంక్షేమం మరియు సామాజిక విలువల పరంగా కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మనం ఈ మొత్తం చర్చను
ఈ ఒక్క వాక్యంతో ముగించొచ్చు. ఏంటంటే, జంతువులను మనకు అంత మంచి రీసెర్చ్ మోడల్స్గా మార్చే ఆ బయలాజికల్ సిమిలారిటీనే ఈ సమస్యను ఇంత కష్టమైన నైతిక సవాలుగా కూడా మారుస్తుంది. అంటే, ఏ సారూప్యతైతే వాటిని మనకు ఉపయోగపడేనా చేస్తుందో, అదే సారూప్యత మనల్ని నైతికంగా ప్రశ్నించేలా చేస్తుంది. సో, అసలు ప్రశ్నేంటంటే, జ్ఞానం కోసం మనం ఎంత మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.